అందరికీ నా నమస్సులు. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని, పొందిన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు మీ ముందుకు వచ్చాను. ధ్యానం సహజంగా అది మీ స్వభావం, కానీ దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని దాన్ని ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధతో మనము చేయగలిగితే మనము కొన్ని ఉత్కృష్టమైన ఉన్నతమైన తలాల్లో విహరిస్తాము. జాగ్రత్తగా వినండి, పట్టుకోండి, ఆచరించండి. అన్ని విషయాలు చెప్తాను. అందరము దేవునికి పూజ చేస్తాము. పూజ 1,000,000 పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం. 1,000,000 స్తోత్రాలు మీరు చేస్తే ఒక జపానికి సమానం. 1,000,000 జపాలు మీరు చేయగలిగితే ధ్యానానికి సమానం. ఇది జాగ్రత్తగా అందరూ పట్టుకోవాలి. అంటే ధ్యానము జపము కంటే ఉత్కృష్టమైనది. ధ్యానము జపము కంటే ఉత్కృష్టమైనది. స్తోత్రము కంటే జపము ఉత్కృష్టమైనది. పూజ కంటే స్తోత్రము ఉత్కృష్టమైనది. వీటన్నింటికీ ఉన్నతమైన శిఖరంలో ఉన్నది ధ్యానము. కాబట్టి అది ఈ సృష్టిలో ప్రతి జీవి, సృష్టి మొత్తంలో ప్రతి జీవిలో ఆ ధ్యానం అనే సహజ స్వభావం ఉంటుంది. ఏ జీవైనా తను ఏ పని చేసినా అది ఏ పని అవని, పనుల గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. అది జంతువు, పక్షి, ఒక పురుగు, ఒక కీటకము, మనిషి, ఎవరు ఏ పని చేసినా ధ్యానంతోనే చేస్తారు. సహజంగా ధ్యానం సహజ స్వభావముగా ఈ సృష్టిలో, ప్రకృతిలో జీవులన్నిటికీ ఉంది. అలా ధ్యానంతో చేయకపోతే పరధ్యానంగా చేస్తే నష్టం వస్తుంది. పని సంపూర్ణం కాదు, తృప్తి ఉండదు, దుఃఖము కలుగుతుంది, ఒక్కొక్కసారి ప్రమాదము కూడా కలుగుతుంది. ఇప్పుడు ధ్యానము లేని స్థితిలో పని చేస్తున్నప్పుడు పరధ్యానములో ఇవన్నీ జరుగుతాయి. మీకు బాగా తెలుసు. పరధ్యానముగా డ్రైవ్ చేయకూడదు, పరధ్యానముగా భోజనము చేయరాదు, పరధ్యానముగా వంట చేసి చేతులు కాల్చుకోకూడదు, పరధ్యానంగా ఉద్యోగం చేసి యజమానితో తిట్లు కాయకూడదు. ఇలాగా మొత్తం లెక్కలేనన్ని ఉంటాయి. ఎన్నో గంటలు చెప్పచ్చు ఇవన్నీ. కాబట్టి అది కాదు విషయం. విషయం ఏంటంటే పరధ్యానం వల్ల వచ్చిన నష్టాలు అందరికీ తెలుసు, ఎంత ప్రమాదమో కూడా తెలుసు.
కాబట్టి ప్రతి పనిలోని ఉద్యోగమైన, వృత్తి అయినా, వ్యాపారమైనా, ఏ కార్యమైనా ధ్యానం ఉంటేనే దాని పూర్ణత లభిస్తుంది. ధ్యానం నీ సహజ స్వభావము. నీవు పరధ్యానముగా ఉంటే ఏ పనిలోనైనా ప్రమాదమే. అందుచేత తలమునకలై ప్రతి పనిలో నీవు ఉంటావు. ధ్యానం నీ సహజ స్వభావం. నెక్స్ట్, అయినప్పటికీ ధ్యానం అనేది సహజ స్వభావం అయినప్పటికీ నేను ధ్యానము గురించి ధ్యాస, మనము దానికి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉందని చెప్పాను. ఆ స్థానాన్ని దానికి ఇచ్చి దానిపై మనం ధ్యాస పెట్టి ఆ ధ్యానాన్ని కొద్దిగా హైలైట్ చేస్తే మనం కూడా హై ప్లేన్స్లోకి వెళ్తాం. అది ఎలాగో ఇప్పుడు చెప్తున్నాడు, వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇదంతా ధ్యానం నీ సహజ స్వభావం అయినప్పటికీ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటలు, ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు దీని సమయము. నేలపై స్థిరంగా సుఖ ఆసీనములో కూర్చోవాలి. సుఖ ఆసీనం అనేది మీ ఇష్టం. సుఖంగా కూర్చోండి, స్థిరంగా కూర్చోండి, నేలపై కూర్చోండి. నేలపై అంటే చాపేసుకొని కూర్చోవచ్చు, నేలపై కూర్చోవాలి. మీ చేతి వ్రేళ్ళను ఇలా మీరు ఇలా పెట్టుకొని కూర్చోండి. చేతి వేళ్ళని ఇలా కలుపుకొని కూర్చోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చీకటిలో కూర్చోవాలి. అంటే లైట్స్ ఆఫ్ చేసి, స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవాలి. ఎందుకంటే పురాతనంలో యోగులు, ఋషులు, మునులు చీకటి గుహల్లో కూర్చొని తపస్సు చేసుకునేవారు. తపస్సులో ధ్యానం ఒక భాగమే. అందుచేత మనము గుహల్లోకి వెళ్ళక్కర్లేదు, కానీ మనము మన గదిలో స్విచ్ ఆఫ్ లైట్స్ చేసుకొని, ఫ్యాను కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని, ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏసీ అలాంటివి ఉండకూడదు, స్విచ్ ఆఫ్ చేసేయాలి. మామూలు నార్మల్ టెంపరేచర్ కండిషన్లో ఉన్న రూమ్లో మీరు చీకట్లో కూర్చోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, శ్వాస ఇన్హేల్ ఎక్స్హేల్ పై ధ్యాస పెట్టాలి. మామూలు ధ్యాస కాదు. శ్వాస రన్ అవుతూ ఉంటుంది టు అండ్ ఫ్రో. దాని వెనుకే మీరు నిశితమైన ధ్యాస పెట్టాలి. అది ఎంతవరకు లోపలికి వెళ్తుంది, ఎంతవరకు బయటికి వెళ్తుంది, ఎంత సమయంలో అది వస్తుంది, పోతుంది. మీ పని ఇది. యువర్ వర్క్
ఏంటి? యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద రన్నింగ్ ఆఫ్ ద బ్రీత్. అంతే. అది చాలా నిశ్చితంగా చేయాలి. ఆ పని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఈ శ్వాస యొక్క ప్రయాణం టు అండ్ ఫ్రో చాలా నిశ్చితంగా పరిశీలించాలి. మీ పనే అది. సహజ శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయాలి. శ్వాసని మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టి ఎక్కువ తక్కువ అధికంగా చేయటం ఏమీ చేయకూడదు. మీకు సహజంగా శ్వాస ఎలాగ ఆడుతుందో దానినే మీరు ప్రశాంతంగా కూర్చొని సుఖాసనంలో కూర్చొని దానిపైనే నిశ్చితంగా దాన్నే మీరు ఏం చేయాలి? ధ్యాస పెట్టాలి. ఈ ప్రక్రియ వల్ల నిన్ను ప్రెజెంట్లో అది ఉంచుతుంది. ఎందుకంటే పాస్ట్ ఫ్యూచరు ధర్మం శ్వాస పరిశీలనకు లేదు. శ్వాస మనం పరిశీలిస్తున్నప్పుడు పాస్ట్ ఫ్యూచరు ఉండదు. దీని యొక్క ధర్మం ఏమిటి అంటే శ్వాసని మనం నిశ్చితంగా మనం దాన్ని ధ్యాస పెడుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఇంకొక రకంగా దీని అర్థం ఏంటంటే ఇంకొక డైమెన్షన్లో దీని అర్థం ఏంటంటే నిన్ను అది ప్రెజెంట్లో ఉంచుతుంది అని. నువ్వు ఎప్పుడు ప్రెజెంట్లోనే జీవించాలి. ప్రెజెంట్లో నువ్వు ఉంటే అదే జీవితం. నువ్వు జీవించక్కర్లేదు, నువ్వు ప్రజెంట్లో ఉంటే చాలు, అదే జీవితం. అంతేగాని పాస్ట్ ఎవరు అలా ఉండరు. పాస్ట్ తీసుకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు, ఫ్యూచర్ ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఇది ఏదో ఈడే భగవంతుడిలాగా, ఈడే కర్తలాగా. నీవు కర్తవు కాదు, నడిపించే శక్తి ఒకటి ఉంది. నీవు బొమ్మవి. యు ఆర్ జస్ట్ ఎ డాల్. దీన్ని మనస్సు అనేది యాక్టివేట్ చేసి ఫంక్షనింగ్ చేయిస్తుంది. ఉన్నది ఆలోచనే మొత్తం అంతా, ఇంకేం లేదు. అంటే ఉన్నది ఆత్మే, అనాత్మ అన్నదే లేదు. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ యొక్క అతిశయ శక్తి. దీని గురించి చాలా వీడియోస్ చెప్పాను, మీరు చూడండి అవి. కాబట్టి దీనికి ఆధారం ఏమిటి? ఆత్మ. అంతటా ఉన్నది ఏంటి మరి? ఆత్మే. ఇవన్నీ ఏంటి? బొమ్మలు. పోతాయి, ఉంటాయి, వస్తాయి, పోతాయి. ఆత్మే మొత్తం అంతటా ఉంది. అందుకే రిభు మహర్షి, అష్టవక్ర మహాముని ఏమని చెప్పారంటే ఉన్నదంతా ఆత్మే, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా శుద్ధ చైతన్యమే, అనాత్మ అన్నది లేదు అని గుర్తించు ఓ మనిషి అని అష్టావక్ర మహాముని, రిభు మహర్షి అందరూ చెప్తున్నారు. శ్రీకృష్ణుడు గీతలోని ఇవే చెప్తున్నారు. సరే, అటువైపు మనం వెళ్ళొద్దు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, శ్వాస ఇన్హేల్ ఎక్స్హేల్పై ధ్యాస ఉంచాలి. శ్వాస ప్రయాణం టు అండ్ ఫ్రో చాలా నిశ్చితంగా పరిశీలించాలి. మీ పనే అది. సహజ శ్వాస మాత్రమే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నిన్ను ప్రజెంట్లో ఉంచుతుంది. నెక్స్ట్,
ఈరోజు ఒక షార్ట్ వీడియోలో ఒక విషయం పెట్టండి. మీ తలంపులు ఆలోచనలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆ వీడియో చూడండి. ఓకే, దానికి సంబంధించిన విషయమే ఇది కూడా. నెక్స్ట్ 4th పాయింట్ చెప్తున్నాను. ఇవన్నీ ప్రత్యేకమైన ధ్యానం కోసమే చెప్తున్నాను. ఆలోచనలు ముసిరితే వాటికవే లేకుండా అయిపోతాయి, కానీ కొన్ని నిమిషాలు తీసుకుంటుంది. వాటిని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, మీ తలంపుల్ని, అవి రెచ్చిపోయి మల్టిపుల్గా పెరిగిపోతాయి. చాలా సమయం గంటలు తీసుకుంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయకూడదు, దాని జోలికి పోకూడదు, ఆలోచన జోలికి పోకూడదు. మరి ఏం చేయాలి? ఆలోచనల్ని ఐడెంటిఫై చేయడానికి బదులు విట్నెస్ చేయాలి. విట్నెస్ అంటే ఎటువంటి కామెంట్ లేకుండా, మీ ఆలోచన గురించి ఎటువంటి ఎమోషన్ లేకుండా, మీ ఆలోచనని అలా ఊరకనే దాన్ని చూడండి. అది కూడా ఈ మనిషికి అభ్యాసం లేదు. ఆలోచన రాగానే దాని మీద ఎమోషన్గా చూస్తాడు, దాన్ని ఏదో వ్యాఖ్య చేసి చూస్తాడు, దాన్ని ప్రత్యేకించి ఆధారంగా చూస్తాడు. ఇవన్నీ ఐడెంటిఫికేషన్స్. నెవర్ ఐడెంటిఫై యువర్ థింకింగ్, విట్నెస్ థింకింగ్ ఇన్స్టెడ్. నీ ఆలోచనని నీవు సాక్షిగా చూడు, అంతే. దట్స్ ఆల్. అప్పుడు వాటంతట అవే వాటిని సాక్షిగా చూస్తే సమయం కొద్ది నిమిషాలు పట్టవచ్చు. ఇది చాలా సున్నితమైనటువంటి పని. సాక్షిగా చూడటం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా సున్నితమైన పని. వెయిట్ చేయండి, కొంతసేపటికి వాటికి అవి అలా అదృశ్యమైపోతాయి. ఆలోచనలన్నీ అదృశ్యమైపోతాయి చాలా సున్నితంగా. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు లేని స్థితి, శూన్యాకాశము తయారు కావాలి. ఇక్కడ అది విషయం. ఆలోచనలు లేని స్థితి శూన్యాకాశము అంటారు, మనో ఆకాశము అంటారు. మనో ఆకాశము, ఆకాశం అంటే ఏంటి? ఎంప్టీనెస్, నథింగ్నెస్. అలాంటి మనో ఆకాశము తయారు కావాలి. ఎప్పుడైతే అది ఏర్పడుతుందో అప్పుడే మీ ధ్యానం ప్రారంభించినట్లు. శ్వాస మీద ధ్యాస ఉన్న ఆలోచనలు ఉన్నప్పుడు అది ధ్యానం కాదు. శూన్యాకాశం నిర్మించబడినప్పుడు, శూన్యాకాశం ఏర్పడినప్పుడు, మనో ఆకాశం ఏర్పడినప్పుడు అప్పుడే ధ్యానం ప్రారంభమైనట్లు. ఇది గుర్తించాలి. ఇది చాలా సున్నితమైన విషయం. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి తలంపులతో. ఇది విషయం. ఈ విధంగా మనో ఆకాశంలో శ్వాసపై ధ్యాస పెట్టి, అంటే నిశిత ధ్యాస పెట్టి, నీ దేహాన్ని, మనస్సు ఎలాగా ఆకాశం అయిపోయింది కాబట్టి నీ దేహాన్ని వేరుగా సాక్షిగా చూడు, ఒక వస్తువు చూసినట్టుగా చూడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాను. ఇప్పుడు ఆలోచనలు అయిపోయాయి. ఇప్పుడు దేహాన్ని
నీవు వేరుగా సాక్షిగా చూడు. ఈ సాక్షిగా చూడటం అంటే ఏమిటి అన్నది ఇప్పుడే చెప్పాను. అంటే సాక్షిగా చూడటం అంటే అబ్జర్వ్ విదౌట్ ఎనీ కామెంట్స్, అబ్జర్వ్ విదౌట్ ఎనీ ఒపీనియన్, దాన్ని పట్టించుకోకుండా, దానిపైన ఎటువంటి అభిప్రాయము లేకుండా, దాన్ని పట్టుకొని ఎమోషన్ అవ్వకుండా, రియాక్షన్స్ లేకుండా, దాన్ని మామూలుగా అబ్జర్వ్ చేయడాన్ని, దీనంతటిని ఇవి లేకుండా ఇలాగ చేయడాన్ని సాక్షిభూతంగా చూడటము అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక తలంపులను సాక్షిగా చూడమన్నాను, ఇప్పుడు నీ శరీరాన్ని, దేహాన్ని సాక్షిగా చూడు. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. నా దేహము వేరుగా ఉన్నట్లు నేను చూస్తున్నాను. వీడియోలో కనిపిస్తున్న దేహము, ఈ దేహము, అక్కడ వీడియో, ఇదంతా కూడా ఈ వస్తు సామాగ్రి అంతా కూడా ఎలాగైతే వేరుగా నేను చూస్తున్నానో, దీనిపైన ఎమోషన్ లేదు, కామెంట్స్ లేవు, అలాగే నా శరీరాన్ని కూడా నేను వేరుగా చూస్తున్నాను. ఇది సాక్షి. నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు ఈ శరీరం పైన. నాకు తెలుసు ఇది బొమ్మ అని. నా చిన్నప్పుడు ఒకలా ఉన్నాను, మధ్యలో ఒకలా ఉన్నాను, యువకుడుగా ఒకలా ఉన్నాను, చాలా యువకుడుగా మంచి అందంగా దీనిగా ఉన్నాను. ఇప్పుడు ముసలైపోయి ఇప్పుడు వేరేలా ఉన్నాను. సో ఈ మార్పులన్నీ వచ్చినాయి. ఇలాగే మరణము కూడా ఈ శరీరానికి వస్తుంది. అందుకే స్వామి వివేకానంద ఒకటి అన్నారు, మరణం నిత్యం, ప్రతి క్షణం గుర్తు తెచ్చుకో. స్వామి వివేకానంద అన్నారు. ఎందుకు తెచ్చుకోవాలి? అది తెచ్చుకుంటే నీలో అహంకారం ఉండదు, తోటి ప్రాణుల పట్ల కరుణ, జాలి కలుగుతుంది, అందరినీ ఆదరంగా చూస్తావు. నీకు ఎప్పుడైతే మరణం అనేది భయంగా మీరు పెట్టుకోవడం కాదు, మరణం అనేది జ్ఞాపకం ఉండాలి. ఒరే బాబు, ఈ శరీరము ఉండేది కాదు, ఇది ఒక వస్తువు, ఇది పోతుంది అనేది ఉన్నప్పుడు అహంకారం ఉండదు. ఇది వివేకానంద యొక్క ఉద్దేశం. సరే, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సాక్షిగా మీరు మీ తలంపుల్ని ఎలా చూడాలో చెప్పాను, సాక్షిగా మీ శరీరాన్ని, మీ దేహాన్ని ఎలా చూడాలో చెప్పాను. ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రపంచంలో మీరే అత్యధిక శక్తివంతులు, మంచి ఏ పని పూనుకున్నా, ఏది చేసినా, ఏ మాట చెప్పినా మీకు అందరూ మీకు దాసోహమే. మీరు అంత శక్తివంతులు అవుతారు. ఎలా అవుతారు అంటే, ఈ ప్రపంచం ఏమిటో మీకు అర్థమైపోతుంది. సాక్షి మాత్రంగా తలంపులు, శరీరాన్ని చూసినప్పుడు ఎవరు చూస్తారది? జ్ఞాని చూస్తాడు. ఆ టైప్ ఆఫ్ ఆ స్టేట్ వేరు. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. ఇవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనివి. ఇలా చేయండి. ఈ ప్రక్రియ పర్ఫెక్ట్గా ఎక్కువ సమయం మీరు చేయలేరు. హాఫ్ అన్ అవర్ చేయండి, లేదా 1 అవర్ చేయండి, లేదా 1.5 అవర్ చేయండి,
లేదా 2 అవర్స్ చేయండి. 2 అవర్స్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని వారాలు పట్టచ్చు. అందరికీ ఒకలా ఉండదు, మనిషికి మారుతుంది. ఇది మీరు గమనించాలి. కానీ ప్రాక్టీస్ మాత్రం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే చేయటం ఎప్పుడు 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 మంచిది. ఇదే కరెక్ట్ టైం. ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న సమయం. ఇలా పట్టుదల, కృషి, అభ్యాసముపై ఆధారపడి మీ తాలూకా స్థాయి మారుతూ ఉంటుంది. ఆ రోజు ఏ రోజైతే మీరు 2 గంటల సేపు నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఉన్నతమైన ధ్యాన స్థితి గురించి చెప్పాను. ఉన్నతమైన ధ్యాన స్థితి. సహజంగా మన ధ్యానం ఉంటుంది, అది అన్ని జీవుల్లోనే ఉంటుంది, మనిషిలోనే ఉంటుంది. అది కాదు, వేరే తలంలో, ఉన్నతమైన తలంలో ఓ మనిషి నీ స్థాయి ఉండాలి అంటే నీవు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందినవాడు అవుతావు. నీవు ఆత్మస్వరూపుడు అని గుర్తించిన వాడు అవుతావు. ఇలా కానీ చేస్తే చూడండి, ఇలా చేస్తే మీకు ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా విజయమే. ఎందుకంటే ప్రతిరోజు చేస్తారు కదా. ఆ రోజు ఏ కార్యము మీరు తలపెట్టినా, ఏది సంకల్పము చేసినా అది విజయమే. ఏకాగ్రత, మనోనిశ్చలత, ఏదైనా సాధించే నిర్భయము, శక్తి జనిస్తాయి. అసలు భయం అనేది ఉండదు, అసలు ఏమీ ఉండదు. నిత్యం ఆనంద స్వరూపులుగా ఉంటారు. పరమశాంతి, బ్రహ్మానందం, ఉత్సాహం ఇవన్నీ లోపల అంతరంగంలో ఉన్నప్పుడు శరీరం ఏమవుతుంది చెప్పండి? ఆరోగ్యంగా ఉంటుంది. ముఖము, దేహము ప్రకాశవంతముగా ఉంటుంది. ఎవరు చూసినా అందరూ మీ దగ్గరికి ఒక మ్యాగ్నెటిక్గా ఆకర్షించబడినట్లు వచ్చేస్తూ ఉంటారు. ఇది సత్యము. నేను చెప్పిన ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్గా చేయాలి. పరమశాంతి, పరమానందము, ఉత్సాహము వీటన్నిటితో ఇది అంతరంగంలో ఉండటం వల్ల వీటన్నిటి ఫలితంగా శరీరానికి ఆరోగ్యము. సంవత్సరాలు గడిచిన కొద్దీ నీవే ఆత్మస్వరూపుడు అని గుర్తిస్తావు. ఇలా ప్రాక్టీస్ 2 అవర్స్. ఇక నీవు 2 అవర్స్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు. అంతకంటే ఏ వైభవం ఉంది? నీవే ఆత్మస్వరూపుడు అని గుర్తిస్తావు. అంతే, అయిపోయింది. ఎండ్. అంటే సజీవంగా ముక్తి పొందుతావు. ఇంతకంటే మరి ఏమీ లేదు. మీరందరూ బాగుండాలి. మీరందరూ
ఆరోగ్యంగా ఉండాలి. మీరు అందరూ శాంతిమూర్తులుగా నెలకొనాలని ఆశతో ఇది చెప్పాను. ఇదే అల్టిమేటం. జాగ్రత్తగా దీన్ని పట్టుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే 1000 మందిలో ఒకరైనా ఉంటారేమో అని నా ఆశ. ధన్యవాదాలు.